ఆంధ్రప్రదేశ్‌లో మన చిత్తూరు జిల్లాలో ఒక హిందూ అబ్బాయిని వివాహం చేసుకున్న ముస్లిం అమ్మాయిని తన తండ్రి ఆమెను ఇంట్లోనే హత్య చేయటం జరిగింది. అయితే ఇది ఆ అబ్బాయి సాయిరాజ్ అని ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. వాళ్ళిద్దరూ ఇంజినీరింగ్ చదివేప్పుడే వాళ్ళు క్లాస్‌మేట్స్. అలా అప్పటినుంచి వాళ్ళ పరిచయము. అది ప్రేమగా దారి తీసిన తర్వాత అమ్మాయి ఎంబీఏ చదివింది. తర్వాత ఆయన యాస్మిన్ బాను ఆ అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సాయి తేజ ఇద్దరు లవ్ చేసుకోవటం. తర్వాత యాస్మిన్ బాను ఇంట్లో అభ్యంతరం చూడటంతో సాయి తేజ తను వాళ్ళిద్దరూ బయటికెళ్ళిపోయి వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆ జంట వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రి షౌకత్ అలీ అనారోగ్యంగా ఉంది నాకు అని పదే పదే తనని చూడాలనిపిస్తుంది అని యాస్మిన్ని ఫోన్ చేసి పదే పదే అడగటము. ఈ నేపథ్యంలో సాయి తేజ సరే అన్ని సార్లు ఒంట్లో బాగాలేదని ఆయన పిలుస్తున్నారు. మళ్ళీ తండ్రి కోరికను కాదంటూ ఎందుకు, వాళ్ళు అమ్మాయిని పిలుస్తున్నారు కదా అని తను సమ్మతితో అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడం జరిగింది. తర్వాత ఆమె తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. భయపడిపోయిన సాయి తేజ్ ఎంతకీ ఫోను అందుబాటులో లేకపోవడం, తన ఆచూకీ తెలియకపోవడంతో సాయి తేజ పోలీసులను ఆశ్రయించడం. తర్వాత యాస్మిన్ బాను ఒక మృతదేహాన్ని ఆసుపత్రిలో చూసి కన్నీరు మున్నీరుగా ఏడవడం జరిగింది. అయితే తనని హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరిగి అమ్మాయిని హత్య చేసినట్టు తెలిసింది. అలానే అమ్మాయి తండ్రి షౌకత్ అలీ ఆ కూతుర్ని చంపేసి ఆయన పరారీలో ఉన్నాడు. అలానే సొంత తండ్రి తనని హత్య చేశాడని సాయి తేజ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో మనకి ఈ పరువు హత్యలు అనేవి జరిగితే అగ్రకులాల వాళ్ళు ఆ అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయిని చంపేయటం ఇటువంటివి రీసెంట్ గా కూడా మన శిక్ష పడిన అమృత ప్రణయ్ కేసు కూడా మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఇలా ఆ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయినే చంపటం ఇది కూడా ఒక పరువు హత్యే. అలానే ఆ అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సాయి తేజ. అయితే ఇప్పుడు ఈ ఎస్సీలు కానీ వీళ్ళు అగ్ర కులాల వాళ్ళు ఏదైనా చేస్తే ప్రజా సంఘాలు కానీ అవన్నీ రోడ్డు మీదకి రావటం, బీభత్సం చేయటము, గొడవలు చేయటము, ధర్నాలు చేయటము, ఇక మన మీడియాలో కూర్చొని డిబేట్లు పెట్టడం, రకరకాలవన్నీ చేస్తారు. కానీ ఈ విషయం ఎక్కడ బయటకు అనేది రాకుండా దీన్ని తొక్కిపెట్టినట్టు ఎవడు నోరు మెదపకుండా నోరు మెదిపే పరిస్థితి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక వర్గం అంటే వీళ్ళకున్న భయం. ఆ వర్గం గురించి అన్న మాట్లాడినా పరువు హత్య అని చెప్పేది, ఇంకోటి మాట్లాడినా వీళ్ళందరికీ ఎక్కడ ఏం జరిగిపోతుందో, వీళ్ళందరినీ ఏం చేస్తారో ఇళ్ళ మీద పడేని ఒక భయంతో అన్నీ మూసుకొని వీళ్ళు కామ్గా ఉండటం జరుగుతుంది. అయితే ఇది కూడా పరువు హత్యే కాబట్టి మరి ఈ సోషల్ మీడియా పులులు, సింహాలు ఇవన్నీ ఏం చేస్తారు, అట్లానే రోడ్డు మీద పడి ధర్నాలు చేసే యాక్టివిస్టులు, అట్లానే మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా మరి కామ్గా నోరు మూసుకొని కూర్చోడానికి కారణం ఏంటో తెలియదు. కానీ జరిగిన అన్యాయానికి మాత్రం న్యాయం జరగకుండా ఇలా ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం బయటికి రాకుండా ఉండటం ఇవన్నీ ముదావహాసులు. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళ ఏందా అనేది దాన్ని బట్టి గొడవలు చేస్తాము. మిగతా వాళ్ళకి జరిగేది అన్యాయం కాదు అన్న ఉద్దేశంతో ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు.